హలో గైస్ చూడండి, నేనైతే ముద్దమందారం కొమ్మలు 3 అయితే తెచ్చి వేసాను కదా. లాస్ట్ వెళ్ళి మీకు చూపించాను కదా, 3 స్టెమ్స్ అయితే నాటాను. ఆ ఫ్లవర్ కూడా ఎలా ఉంటుంది ఏంటో కూడా మీకు చూపించాను. కుంకుమ కలర్లో ఉంటుంది కదా ముద్దమందారం ఫ్లవర్. అవైతే మట్టి తీసుకొని 3 స్టెమ్స్ అయితే వేసుకున్నాను. లేయర్ బై లేయర్ అయితే వేసుకున్నాను. 3 ఒకే పాట్లు అయితే వేసుకున్నాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అసలు గ్రోయింగ్ అసలుకి ఇది ఏంటంటే ఒక 10 days కల్లా అసలుకి ఏ రకం గ్రోయింగ్ ఆ రకం గ్రోయింగ్ అసలు బతుకుతే లేదో అనుకున్నాను. కానీ వింటర్ సీజన్ కదా, మంచి గ్రో అయితే అనుకున్నాను. చూడండి ఇగు చూడండి ఎలా వస్తుందో మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ. చూడండి ఎంత బుషీగా చాలా బాగుంది. పైన అయితే చూడండి మొగ్గులు కూడా వస్తున్నాయి. దీనికైతే 2 మొగ్గులు ఉన్నాయి పైన. చూడండి బ్యాక్ సైడ్ మొత్తం చిన్న చిన్న ఇగురంతా కొమ్మకంతా వచ్చేస్తుంది. మీకు కనిపిస్తుంది కదా మీకు ఇక్కడంతా. పక్కన ఇంకో కొమ్మ చూడండి అది కూడా బతికేసింది. చూడండి కింద చూడండి, కింద నుంచి మొత్తం ఇగుళ్ళు వచ్చేసింది. లీవ్స్ అన్ని వాడిపోయి కొత్త ఇగురంతా వచ్చేసింది. ఇది అదే కొమ్మకి ఏం బతికేసి పక్కన ఇంకో కొమ్మ ఇది కూడా బతికేసింది మొత్తము. ఇది వచ్చేసరికి 3వ కొమ్మ, అంటే 3వ ప్లాంట్ ఇది. ఎందుకంటే బతికినాయి కాబట్టి 3rd ప్లాంట్ ఇది. చూడండి ఇది కూడా చాలా బాగా బతికేసింది అసలుకి. నేను ఏదో 1 2 బతుకుతాయేమో అనుకున్నా కానీ 3 బతికినాయి అసలుకి. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, వెనక కొమ్మ కూడా బతికేసింది అసలుకి. ఇది మొత్తం అసలుకి నేను స్టెమ్స్ ఏం వేస్తుంది అది మొత్తం బతికినాయి అసలుకి. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ. ఇట్లయితే కొన్నివి బంతి నావైతే కొన్ని ఉన్నవి నేనైతే తీయలేదు. ఇంకొంచెం గ్రో అయితే మీకు అప్డేట్ చేస్తాను. అంతా నా ఛానల్ వాచ్ చేస్తున్న ఫర్దర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి 3 అయితే చాలా ఇదిగా అనిపించింది నాకు.